తెలంగాణ బాలోత్సవం రీసెంట్గా జరిగిందండి. దీనికి మా పిల్లలతో నేను అటెండ్ అయ్యాను. ఎందుకో ఒక వీడియో చేస్తే బాగుండు అనిపించింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది ఎంట్రన్స్ డీటెయిల్స్. ఇక్కడ స్టాఫ్ అండి చాలా బాగా హెల్ప్ చేశారు. వెంటనే సభావేదికలకి ముఖ్య అతిథులు అనమాట. నమస్కారం. పిల్లలకు సంబంధించిన అనేక మంది పిల్లల నేత్రాలు సహకరించడం వల్లనే భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటేనే పిల్లల గురించి ఆలోచించడం. సంతోషంగా ఆనందంగా కాలం గడిపే కాలం బాల్యం ఒక్కటే. నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నా మనోభావాలు ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళంతా మళ్ళీ నా వైపు చూడాలంటే నేను ఏం చేయాలని చెప్పి వాడు ఓ పద్ధతి అలవాటు చేసుకున్నాడు. ఏంటంటే ఒక్కసారి ఓ అని అరుస్తాడు, ఇక మాట్లాడు. అది వాడికి వచ్చిన తప్పు అని ఆ సైకియాట్రిస్ట్ ఏం చెప్పాడంటే, వీడిని కాస్త ఏదైనా పల్లెటూరు తీసుకోండి, చెరువును చూపించండి, ఈత నేర్పించండి, కొంగలు చూపించండి, గోరింకలు చూపించండి, మొక్కజొన్న ఎట్లుంటుందో చూపించండి. మీరు సైన్స్ లో చదువుకుంటారు ఏకదళ బీజము ద్విదళ బీజం అని. ఒక మొక్కజొన్న చేరిపోయి ఇది ఏకదళ బీజమా ద్విదళ బీజమా అని అర్థం చేసుకోవాలి. అదే ఉండదు. ఆస్ట్రేలియాలో పెరిగే గడ్డిని ఏమందరు ఫలానా అందరు, అమెరికాలో పెరిగే గడ్డిని ఏమందరు ఫలానా అందరు. మరి మన ఊర్లో పెరిగే గడ్డిని ఏమందరు? వాళ్ళకి ఆవులు ఎట్లుంటాయో తెలియదు, బర్రెలు ఎట్లుంటాయో తెలియదు, ఎడ్లు ఏమిటో తెలియదు, పొలం ఏమిటో తెలియదు, ట్రాక్టర్ ఏమిటో తెలియదు, వ్యవసాయం అంటే ఏదో తెలియదు. ప్రకృతితో సంబంధం తెగిపోయినటువంటి విద్యా విధానం. పిల్లలకి వాళ్ళ శరీరానికి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవ్వనటువంటి, వాళ్ళకు ఒక సంబంధాలను ఎక్స్పోజర్ను ఇవ్వనటువంటి టెక్స్ట్ బుక్లే సర్వస్వం అనుకొని, క్వశ్చన్ బ్యాంకులే సర్వస్వం అనుకొని, ర్యాంకులే సర్వస్వం అనుకొని, మీకన్నా మేము చాలా అదృష్టవంతులమ్మా. పూయంగా పూవంతులాడంగా ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల కొడుకులు. ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల కొడుకులు. పుంగిళ్ళు పూయంగా పూవంతులాడంగా, పుంగిళ్ళు పూయంగా పూవంతులాడంగా ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల కొడుకులు. ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల కొడుకులు. వన్నెల పురుగు జింగన్న దొరికింది. తెలుసా మీకు బంగారు పురుగు అంటే? బంగారు పురుగు అంటే తెలుసా అంట. మరి దానికి అన్నం ఎట్లా అని పిల్లలు ఏం చేస్తారంటే, బంతి ఆకును తెచ్చిది దానికి బువ్వాని తినిపించిది, బంతి ఆకును తెచ్చిది దానికి బువ్వాని తినిపించిది. కుంగిళ్ళు పూజంగా పూపంతులాడంగా, కుంగిళ్ళు పూజంగా పూపంతులాడంగా ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుకులు. పుంగిళ్ళు పూయంగా పూపంతులాడంగా ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుగులు. పట్టి బంధించండి అన్నట్ట. నన్ను పట్టి బంధించి తెచ్చారు, తీసుకొచ్చి దాన్ని ఒక కొయ్య కట్టేశారు. కట్టేస్తే అలా రోజు ఆ పక్షిని చూసి ఈ శాడిస్టు రాజు ఆనందపడేవాడు. ఇది ఎగరలేకపోతుంది, నాలాగే ఇది నిద్రలేని రాత్రులు గడుపుతుంది, నిరంతరం ఇన్సెక్యూరిటీలో బతుకుతుంది, దీనికి మంచి అయింది అని అనుకునేవాట ఈ రాజు. కొన్నాళ్ళ ప్రజలు అదృష్టం బాగుంటే ఆ రాజు చచ్చిపోయాడు. ఆ రాజు కొడుకు యువరాజు అయ్యాడు, కొంచెం మంచివాడు, మీలాంటి వాడు, మంచి హృదయం వచ్చినటువంటి వాడు. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, మా నాన్న అన్యాయం చేశాడు, ఈ పక్షిని వదిలేయండి అన్నాడు. సరే నేను వచ్చి వాడు పక్షిని వదిలేశాడు. వదిలేయగానే పక్షి ఏం చేయాలి, కట్టేసి ఉండటం వల్ల ఆ కొయ్య చుట్టూ తిరగడానికి అలవాటు పడి అది ఎగరడమే మర్చిపోయి. అది ఉంటాయి, అవి కవిత్వం అనే రెక్కలుంటాయి, కళలనే రెక్కలుంటాయి, ఆటలనే రెక్కలుంటాయి, మానవత్వం అనే రెక్కలుంటుంది. సినిమాలు చేయగలరు, ఆ పిల్లలు షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నారు. ఆ టాలెంట్కి ఒక శిక్షణ కావాలి, ఒక ప్రదర్శననిచ్చే అవకాశం కావాలి. అలా పిల్లలకి ఒక ఆట విడుపుని, ఒక విజ్ఞానాన్ని, ఒక వికాసాన్ని, ఒక సాంస్కృతిక స్ఫూర్తిని, వాళ్ళ ప్రతిభను ప్రదర్శించే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించి సమాజానికి ఒక ప్రేరణని, ఒక చిన్న చురకని, రెండింటిని ఏకకాలంలో చేస్తున్న ఈ బాలోత్సవ నిర్వహణ. ఒక సైన్స్ ఫేర్ అనేది అరేంజ్ చేశారు. ఈ పిల్లలు ఏమి అరేంజ్ చేశారో ఒకసారి చూద్దామండి.
a windmill. Okay. Okay. Yes. Okay. It automatically detects the body of person and automatically like it. Really? Chandrayaan 3. Same crops as well as what? Earthquake alarm. Good morning, ma'am. Yeah. If the kid person, what? Between the second ఇది మన సుందరీయ విజ్ఞాన కేంద్రంలో కండక్ట్ చేశారండి. మొత్తం 18 విభాగాల్లో పిల్లల యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే చెప్పుకోవచ్చు. మినిమం కాస్ట్ జస్ట్ ట్రావెలింగ్కి సరిపోతుంది. రిమైనింగ్ అంతా వాళ్ళే కండక్ట్ చేశారు. ఫుడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీ పిల్లలు కూడా ఇట్లాంటి అవకాశం కల్పిస్తే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ బయటపై తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ అవకాశాన్ని మీకు కుదిరినప్పుడు వినియోగించుకోండి. ఎవ్రీ ఇయర్ ఇది కండక్ట్ చేస్తారు. సో హైదరాబాద్, సికింద్రాబాద్ నియర్ బై 200-300 స్కూల్స్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేసాయి. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. ఫైనల్గా మెడల్స్ అండ్ మెమెంటోస్ ఇచ్చారు. నేను ఆ వీడియో తీయలేకపోయాను. ఇలా తెలంగాణ బాలోత్సవ జాతర ముగిసింది. థ్యాంక్ యూ.